హబీబుల్లా, రాజా దాహిర్ సేన్ ఒక హిందూ రాజు కదా. కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లను ఇస్లాం దేశాలుగా భావిస్తారు. మరప్పుడు పూర్తి సంపదను హిందుస్థాన్కే ఇవ్వాలి కదా. డోంట్ యు అగ్రీ? మీకు రెండు దేశాల మధ్య శాంతి ఉంటే నచ్చదా? చూడండి జనాబ్, ఈ నాణ్యాలు, ఈ సంపద, ఇవన్నీ మన చారిత్రక వారసత్వం. దీన్ని ధర్మం పేరు చెప్పి పంచకండి. ధర్మం కేవలం విడదీస్తుంది, కానీ సంస్కృతి అనేది అందరినీ ఒక్కటి చేస్తుంది. డాక్టర్ కుల్శ్రేష్ఠ్, మీకు ధర్మం దేవుడి మీద నమ్మకం లేదా? నేనే ప్రమాణం లేకుండా ధర్మం, దేవుడు లాంటి ఆలోచనల్ని అసలెప్పటికీ నమ్మను. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, హిస్టరీ, ఆర్కియాలజీ. ఐ బిలీవ్ ఓన్లీ ఇన్ థింగ్స్ దట్ కెన్ బి ప్రూవెన్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. అక్కడ ధర్మం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన దానికి న్యూస్ పేపర్ వాళ్ళు ఏం కదల్లారు. న్యూస్ పేపర్ పక్కన పెట్టి ముందు ఏ పేపర్ చూడు. యువర్ హస్బెండ్ హ్యాస్ బిన్ ప్రమోటెడ్ బై ఏఎస్ఐ. అరేవా, పతిదేవునికి శుభాకాంక్షలు. నాస్తికుని పట్టుకుని దేవుడు అంటున్నావా ప్రొఫెసర్? జనం అస్సలు ఒప్పుకోరు. కబీర్ ఇంకా పడుకునే ఉన్నాడా? కబీర్! డాడీ, ఇక్కడున్నాను. ఓ, సోఫాలో పడుకున్నావా? ఏం చదువుతున్నావు నాన్న? ఏం కామిక్ అది? బాల్ గణేష్. కబీర్, సరిపోయింది. గో గెట్ రెడీ ఫర్ స్కూల్. కామిక్ చూడగానే మొహం మాడిపోయింది. అది కేవలం కామికే కాదు, కబీర్ని ఆస్తికుడిగా చేయాలన్న నీ ప్రయత్నం కూడా. తెలియదు అనుకున్నావా? మరి నీలా నాస్తికుళ్ళ పెంచనా? ఎంత మెచ్చుకుంటున్నారో అందరూ నిన్ను తిడుతున్నారు, కానీ నువ్వు మాత్రం. ఓకే ఓకే ఓకే, ఇంకా గొడవ పడకు. ఈ రోజు ఆఫీస్లో నా మొదటి రోజు యాజ్ జాయింట్ డైరెక్టర్ జనరల్. బీ నైస్ టు మీ. బాయ్. ఇక్కడ మీరు విజువల్స్ లో చూస్తున్నట్టయితే ఇంతటి వర్షంలో కూడా జనం సేతు సముద్రం ప్రాజెక్ట్ ని అడ్డుకోవడానికి వచ్చారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి భారతీయ ప్రభుత్వం అలాగే కొన్ని సంఘటనలు చూస్తే రామసేతుని ధ్వంసం చేసి ఒక షిప్పింగ్ పోర్ట్ నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. తద్వారా సముద్ర వ్యాపారులకు ఒక చిన్న షిప్పింగ్ రూట్ లభిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పేదాన్ని బట్టి రామసేతు దేవుడైన శ్రీరాముడు నిర్మించిన వంతెన అని, అందువల్ల ఈ చారిత్రక వారసత్వానికి ఎలాంటి నష్టం జరగకూడదని పోరాడుతున్నారు. Need to file a reply in the Honorable Supreme Court. ఇంద్రకాంత్ జీ, అది ప్రభుత్వం చూసుకుంటుందిగా, మేము మీకు అప్డేట్ ఇస్తున్నాం అంతే. సాటే, ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అందుకు మీరు అలాగే మీ క్యాబినెట్లో అందరూ నాకు అష్యూరెన్స్ కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అప్డేట్ ఇస్తున్నారా? సార్, ఇట్ ఈస్ జస్ట్ అ స్మాల్ హెడేక్. పని లేని వాడెవడో కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశాడంట. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల ప్రజల యొక్క ధార్మిక మనోభావాలు దెబ్బతింటున్నాయని. మనం కూడా కోర్టులో సవాల్ చేద్దాం. ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తోంది. ఆ నమ్మకాన్ని నువ్వు ఎలా సవాల్ చేయగలుగుతావు? అందుకు నాకు తెలిసిన సమర్థుడు ఒకడున్నాడు. సార్, నేను రామసేతును అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎక్స్పెడిషన్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఆర్యన్, ఇప్పుడు వాటికి మన దగ్గర సమయం లేదు. చూడు, ప్రభుత్వానికి రామసేతు కట్టింది శ్రీరాముడు కాదని, అది న్యాచురల్ గానే తయారైందని ఎఫిడవిట్ కావాలి. అండ్ గెస్ వాట్, యు హావ్ బీన్ హైలీ రికమెండెడ్ టు మేక్ దిస్ రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బట్ ముందు రీసెర్చ్ అయినా చేయాలి అయ్యో, కదా. చేసుకో. నువ్వు టాపర్వి కదా మీ యూనివర్సిటీలో. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? నో సార్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద రీజన్ వై యు ఆర్ ద పర్ఫెక్ట్ గై టు డూ దిస్ రిపోర్ట్. నీ లోపల ఈ ఛాందస భావాలనేవి లేవు, అందుకే నువ్వు సత్యాన్ని చూడగలవు. సి, రామసేతు ఇస్ జస్ట్ ద ప్రాసెస్ ఆఫ్ సెడిమెంటేషన్. ఐ నో సార్, కానీ దాన్ని నిరూపించాలి. నిరూపించడమా? నువ్వేం నిరూపించనక్కర్లేదు, స్టేట్మెంట్ ఇవ్వాలి అంతే.
ASI is authority on this matter. What we say is considered a fact. అయినా నువ్వు 4 రోజుల వరకు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే ప్రసక్తే లేదు. ఐ మీన్ దే ఆర్ సెక్యూరింగ్ ద సైట్. కనుక నువ్వు కూర్చున్న చోటు నుంచి దేశానికి సేవ చేసుకో. కంగ్రాచులేషన్స్ యంగ్ మ్యాన్. డాక్టర్ ఆర్యన్ కుల్శ్రేష్ఠ్, జాయింట్ డైరెక్టర్ జనరల్. ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఎక్కడున్నావు? ఓ కప్పు టీ అన్న ఇస్తావా ప్రొఫెసర్? టీ సంగతి పక్కన పెట్టు. నీకు అసలు వాళ్ళ భోజనం కూడా పెట్టకూడదు. ఏం నువ్వు ఇచ్చిన రిపోర్ట్? ఫ్యామిలీని దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నావా? నువ్వు నా రిపోర్ట్ ఎందుకు చదువుతున్నావు? ప్రింటర్లో కనిపిస్తే చదువుతున్నాను. ఆర్యన్ రామ్ సేతుకి శ్రీరాముడికి ఏ కనెక్షన్ లేదని నువ్వెలా చెప్పగలవు? నేను చెప్పేది కేవలం రామసేతు మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ కాదని. దట్స్ ఇట్. కాదు, అయోధ్యలో జరిగిందే నువ్వు చేస్తున్నావు. రామసేతుకి అయోధ్యకి కనెక్షన్ ఏంటి గాయత్రి? రెండిటికి ఉన్న కనెక్షన్ నమ్మకమే డాక్టర్ ఆర్యన్. ఈ దేశం ఎలా అయితే అయోధ్యని శ్రీరాముని జన్మస్థలంగా నమ్ముతుందో, అలాగే ఆ రామసేతు శ్రీరాముని ఆదర్శాలకి ప్రతీక అనే నమ్మకానికి వంతెన లాంటిది. నువ్వు చాలా మొండిగా వాదిస్తున్నావు ప్రొఫెసర్. అయోధ్య వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్. నో, ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్, జస్ట్ లైక్ రామ్ సేతు. అండ్ నీలాగే అయోధ్యలో కూడా శ్రీరాముని బర్త్ సర్టిఫికేట్ అడిగి తప్పు చేశారు. ఏం జరిగిందో గుర్తుందిగా? శ్రీరాముడి బర్త్ సర్టిఫికేట్ కావాలని నేనెప్పుడు అడిగా? నువ్వు అడగట్లేదు బాబు, నువ్వు శ్రీరాముడే లేడని తీర్పిచ్చేస్తున్నావు, విచ్ ఇస్ ఈవెన్ మోర్ డేంజరస్. కమ్ ఆన్ ఆర్యన్, నువ్విచ్చిన రిపోర్ట్ ఆ శ్రీరాముని అస్తిత్వాన్నే సవాల్ చేస్తుంది. నువ్వు ఆ తప్పు చెయ్యకు ప్లీజ్. కనీసం ఒక్కసారైనా నా మాట విను. గాయత్రి, కేవలం నేను నా పని చేస్తున్నా. రామాయణ ఇతిహాసాన్ని సవాల్ చేయడం నా ఉద్దేశం కాదు. రామ్ సేతు కూడా రామాయణంలో భాగమే. నువ్వు నీ రిపోర్ట్లో వాల్మీకి రామాయణం ఒక మహాకావ్యం అన్నావు, కానీ లోకానికి అదొక చరిత్ర. రామ్ సేతు కూడా ఆ చరిత్రలో ఉన్నదే. వాల్మీకి రామాయణం కేవలం ఒక లిటరేచర్. ఇంకేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే లిటరేచర్ నీకు ప్రూఫ్ కాదా? మొఘలులు కూడా రామాయణాన్ని ఒప్పుకొని శ్రీరాముని దేశ చరిత్రలో భాగంగా నమ్మారు. హుమయూన్ భార్య రామాయణం పెయింటింగ్స్ గీయించింది. అక్బర్ రామాయణాన్ని ఫార్సీలో ట్రాన్స్లేట్ చేయించాడు. అంతెందుకు సీతారాముల పేరిట కాయిన్స్ కూడా తయారయ్యాయి, సియారాం కాయిన్స్. గాయత్రి, ప్లీజ్ డోంట్ టీచ్ మీ మై జాబ్, ఓకే? That's what I'm saying, Dr. Aryan. This is not your job. నీ పని పాతేసిన శిల్పాల్ని బయటికి తీయడం, జనాల నమ్మకాన్ని సవాల్ చేయడం కాదు. ఎప్పటికి అర్థం చేసుకుంటావు? సుప్రీంకోర్టులో సేతు సముద్రానికి సంబంధించి ప్రభుత్వం ఏఎస్ఐ రిపోర్ట్ సమర్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారం రామసేతు ఏ మనిషి వల్లో లేక శ్రీరాముడి వల్ల నిర్మితమైంది కాదని, ప్రకృతి సహజంగా ఏర్పడిందంటున్నారు. అంతేకాకుండా ఈ రిపోర్ట్లో రామాయణాన్ని ఒక కల్పిత మహాకావ్యంగా పేర్కొన్నారు. విశ్వాసం విజ్ఞాన స్థానాన్ని భర్తీ చేయలేదు, అందుకే ఈ మహాకావ్యాన్ని ఇతిహాసంగా ఒప్పుకోలేరట. మైలార్డ్ పిటిషన్ వారి వాదన ప్రకారం నేటికి 7000 ఏళ్ల క్రితం శ్రీరాముడు అయోధ్యకి రాజుగా ఉండేవాడట. ఆయనే రామసేతుని నిర్మించాడట. నాకు చిన్న అనుమానం, ఈ శ్రీరాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాడు? అంటే శ్రీరాముడు గాని రామసేతు గాని చారిత్రకం అనడానికి ఏ ప్రమాణాలు లేవు కదా. మైలార్డ్, శ్రీరాముని నిందించడం భారతీయ సభ్యతనే నిందించినట్టు అవుతుంది. అంతేకాదు, మా మూల అవతరణనే నిందించినట్టు అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రామసేతు యొక్క పోరాటం కేవలం సుప్రీంకోర్టు మెట్లెక్కడం మాత్రమే కాదు, సాధారణ జనం మధ్యలో కూడా వచ్చేసింది. మన గవర్నమెంట్ కి ఆ బ్రిడ్జిని కూల్చాలని ఎందుకంత తొందర? కనీసం దాన్ని ప్రాపర్ గా స్టడీ కూడా చేయట్లేదు. ఇక్కడే సార్ ఈ రామసేతు ఉందే, ఈ రామరపాలెం పక్కనే మేము చేపలు పట్టుకునేవాళ్ళం. శ్రీరాముడు కాలు మోపిన ఈ ప్రాంతంలో చేపలు పట్టుకోవడం కూడా పుణ్యకార్యమే సార్. The court asked the government to introspect and reconsider the contents of this affidavit, which could be detrimental to the culture and harmony of this nation. ఒకప్పుడు అయోధ్య, ఇక ఇప్పుడు రామసేతు. హిందువులంటి గిట్టని వాళ్ళు మనకి విరుద్ధంగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ఆటలాడుకుంటున్నారు. ఇటువైపు ఎవరైనా కన్నెత్తి చూసినా నేను వాళ్ళని వదిలిపెట్టను, అంతు చూస్తాను. The court directs the government to provide scientific evidence to substantiate their claim that Ram Setu is a natural formation and not a man-made structure. భారత ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. అలాగే మరో రావణాసురుడి తల తెగక మానదు. సార్, నేను లీగల్ టీమ్ కి చూపించిన తరువాతే రిపోర్ట్ తయారు చేశాను. బట్ వై డోంట్ యు సెండ్ ఇట్ ఫస్ట్ టు ద మినిస్ట్రీ ఫర్ అప్రూవల్ బిఫోర్ సెండింగ్ ఇట్ టు ద లాయర్స్? ఆర్యన్, నేను రామసేతువుని కేవలం ఒక సహజ నిర్మాణంగా వర్ణించమని చెప్పా. నువ్వు ఏకంగా రామాయణ ఇతిహాసం పైన ప్రశ్నలు ఏమనెత్తావు? అంత అవసరం ఏమొచ్చింది రామాయణాన్ని మహాకావ్యం అనడానికి? మహాభారతమే అయిందిగా. సార్, నేను ఆర్గ్యూ చేయాలనుకుంది కేవలం రామాయణంలో జరిగిన ప్రతి సంఘటన ఇతిహాసం కాదు అన్నది మాత్రమే. ఐ వాస్ గోయింగ్ ఫర్ ద జగ్లర్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ద జగ్లర్. ఆర్యన్, వై డోంట్ యూ అండర్స్టాండ్? యూ నో ఇట్, ఐ నో ఇట్.
ఈ దేశంలో జనం లిటరేచర్ని కూడా ఇతిహాసంగానే భావిస్తారు. ఓకే, నా ప్రాణాల మీదకైతే తెచ్చుకోలేనుగా. యూ హ్యావ్ టు లై లో ఫర్ సమ్ టైమ్. Are you suspending me? సంతోషించు